మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను సోమవారం మాజీ మంత్రి తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సోమవారం పరామర్శించారు. ప్రభుత్వాన్ని ప్రతి అంశంలో అంబటి ప్రశ్నించారని, ఇది మనసులో పెట్టుకుని అంబటి ఇంటిపై నిర్విరామంగా దాడి చేశారని చెప్పారు. ఇటువంటి దాడులు సమాజానికి మంచిది కాదని చెప్పారు. పార్టీ ఆదేశించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన రాంబాబును టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా దాడుల సంస్కృతి పెరిగిందని, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మొన్నటి రోజున అంటే ఏదైతే ఈ తిరుపతి లడ్డు గురించి సుప్రీంకోర్టు నుండి కానీ సిట్ నుండి కానీ వచ్చిన వివరాలన్నిటికీ కూడా మేము ఆ రోజున వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేము పూజా కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ ఆదేశించిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్ళడానికి ముందు అక్కడ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కలిసి అక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఆ ఫ్లెక్సీ దగ్గర నుండి ఈ వివాదం స్టార్ట్ అయిందన్న విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఈ రోజున మేము ఇక్కడ వచ్చి చూసినప్పుడు ఇక్కడ ఆఫీసు కానీ ఇల్లు కానీ ధ్వంసమైన విధానం చూసినట్లయితే నిజంగా ఈ రోజున మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా లేదా అనేది డౌట్ వచ్చిందండి. ఎందుకు అనంటే మరి పోలీసుల దగ్గరుండి మరి ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ టీడీపీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా స్థానిక శాసనసభ్యురాలు వారి భర్త కానివ్వండి, అలానే వారితో ఉన్న వాళ్ళ అనుచరులు కానివ్వండి, ఇంకా వాళ్ళు అదనంగా తెచ్చుకున్న వేరే వేరే గ్రామాల నుండి రౌడీలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరి కర్రలతో, రాళ్లతో, మరి పెట్రోల్ బాంబులతో, వీటితో అన్నిటితో ఇక్కడ దాడి చేస్తుంటే మరి మీ పని మీరు కానివ్వండి, మేము తర్వాత రియాక్ట్ అవుతాం అన్నట్టు పోలీసులు ఉన్న తీరును చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంటి మీద దాడి చేసే పరిస్థితి, ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి గతంలో మరి ఎప్పుడు కూడా ఈ సంస్కృతి అయితే లేదు మన రాష్ట్రంలో. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇలాంటి కొత్త సంస్కృతికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ రోజున ఎవరైతే వైసీపీలో నాయకులుగా ఉంటారో, ప్రధాన నాయకులుగా ఉంటారో, అలానే అధికార పార్టీ చేస్తున్న దురాగతాలను ప్రశ్నిస్తూ ఉంటారో, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంటారో ఆ నాయకుల మీద వీళ్ళు లేనిపోని కేసులన్నీ పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈ రోజున జైలు పాలు చేసే విధానం మన రాష్ట్రంలో చూస్తున్నాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, ఆఫీస్ మీదకి వచ్చిన వ్యక్తులని ఎవరైతే రౌడీ మూకున్నారో, ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ రోజుకి వాళ్ళ మీద చర్యలు లేవు. వాళ్ళని ఎక్కడ నిర్బంధించింది లేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది లేదు. ఏదో నామకే వాస్తే ఇద్దరు ముగ్గురిని పిలిచారు, వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. అంటే ఇది ఏంటండి? ఇది పక్కా ప్లాన్తో ఇంటెన్షన్గా చేసిన కుట్ర.